మనుషులకు దగ్గు, పడిశము, సర్ది, జ్వరాలు అనేటివి మామూలు జబ్బులే. అయితే ఈ జబ్బులు ఎండాకాలము ఇంకా చలికాలంల కంటే వానాకాలంలోనే ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఎటు చూసినా వానలు, కాలువల సొంటి వరదలు, లస్కు లస్కు బురదలు, ఈగేముంది ఈగలు దోవలు జిబ్బుమంటాయి. అడ్డదాట్ల రోగాలను తెచ్చి అంటించిపోతాయి. ఇగో గిట్లనే ఏపీలో కొందరు జనం ఇసం జ్వరాలతోని మంచం పట్టిర్రట. పాండ్రి చూసొద్దాం. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీని మలేరియా రోగం పట్టుకుందిగా. గిరిజనులుండే ఊర్లు ఏ ఇల్లు చూసినా జరాలే. అంతా కుసుకు కుసుకు అనుకుంటా దాఖాల బడబట్టిర్రు. దీంతోని ఏరియా ఆసుపత్రి గీ తీర్ల కిటకిటలాడుతుంది. ఒక్క నెలలనే 550 కేసులు వచ్చినాయంటే చూసుకోర్రిగా ఏజెన్సీల మలేరియా ఏ రేంజ్లో వాకుతుందో. అందుకే దాఖాన్లున్న అన్ని మంచాలు నిండిపోయినాయి. అయినా కూడా వస్తున్న రోగులకు బెడ్లు సరిపోతలేవట. దీంతోని దాఖాన్ల సౌలతులు సరిగ్గా లేవని మడిపడుతుర్రు జనాలు. ఇక ముచ్చట ఎరకవుడే ఆలస్యం. అధికారులు రంగంలోకి దిగి దోమల మందులు కొట్టించిర్రు. ఇల్లు తిరిగి సాఫ్ సఫాయి లేని జాగలలో మందులు పిష్కరీ చేసిర్రు. అంతేకాదు కళాకారులను ఊర్ల పొంటి తోలి సోయి కల్పించిర్రు. బళ్ళు ఇంకా ఊర్ల పొంటి పోయిన కళాకారులు మలేరియా రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనో పూసగుచ్చిర్రు. అయితే దూపైనాక బాయ్ తవ్వుడు కంటే ఈ మందులేవో జరాలు రాకముందేస్తే ఇన్ని కేసులు కాకపోవు కదా సారు అనేది జనాలు అంటున్న ముచ్చట. అయితే 30 నుంచి 50 పడకలకు చేసినా కూడా దాఖానా సాల్తలేదంటుర్రు. మరిగా ముచ్చట మీద సర్కారు ఏం చేస్తుందో ఏమో చూడాలి. ఇక ఇది ఇట్లుంటే ఇటు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసుగూడ అనే ఊళ్ళే షెమ్మెడ్ నీళ్ల కోసం గిరిజనులు వాడుతున్న తిప్పలు గివి. తాగే నీళ్లు లేక బాయలున్న మురికి నీళ్లే దిక్కైతున్నాయి. దీంతో ఎక్కడేం గతి లేక షేదబాయి నీళ్లు దాగి మంచాన పడుతుర్రు. ఈ కూటమి సర్కారు ఏలు వడ్లనన్నా మా దూప పర్మనెంట్ గా తీర్చే ఉపాయం చేయుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటదని ఊరంతా ఒక తీరుగా అడగబట్టిర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారు.